గెట్ రెడీ జగన్ రెడ్డి, నీ ఫ్యాను బాదుడు రెక్కలన్నీ ఉత్తరాంధ్ర ప్రజలు విరిచేస్తారు. ఇన్ఫ్రా రాజకీయ రెక్కలన్నీ సీమ ప్రజలు తుంచేస్తారు. నీ విధ్వంస నిర్ణయాల రెక్కలన్నీ కోస్తా ప్రజలు పీకి పాతరేస్తారు. కడాన్న నిన్ను ఇంటికి పంపిస్తారు అని చంద్రబాబు నాయుడు గారు కర్నూలు జిల్లా పత్తికొండ రా కదిలిరా సభలో మాట్లాడారు. జగన్ రెడ్డి ఓ భస్మాసురుడు. ఓటేసిన ప్రజల తలపై చెయ్యి పెట్టి జీవితాలను భస్మం చేస్తున్నాడు. జగనరాసురుడికి ఓటుతో తరిమి కొట్టండి. వైసీపీ ప్రభుత్వానికి మిగిలింది ఇక 73 రోజులే. పేద బిడ్డ లక్షల కోట్లు ఆస్తులు పోగేశాడు. ఫ్యాను రెక్కలను ప్రజలే విరక్కొట్టేస్తారు. వైసీపీ ఓడించేందుకు జనం సంసిద్ధం అవ్వండి అంటూ ప్రజలకు ఆదేశాన్నిచ్చారు. జగన్ రెడ్డి పురాణాల గురించి మాట్లాడుతున్నాడు. నేను అభిమన్యుని కాను, అర్జున్ని అంటున్నాడు. జగన్ రెడ్డి, నువ్వు అభిమన్యుడివి కావు, అర్జునుడివి కావు. నువ్వో భస్మాసురుడివి. నీకు ఓటు వేసిన వాళ్ళు నెత్తిన చెయ్యి పెట్టిన వ్యక్తివి. నీకు వ్యతిరేకంగా ఓటేసి నిన్ను భస్మం చేసే బాధ్యత 5 కోట్ల మంది ఆంధ్రులు తీసుకున్నారు. ఖబర్దార్ అని చంద్రబాబు తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. ఆదివారం కర్నూలు జిల్లాలో పత్తికొండలో నిర్వహించిన రా కదిలిరా సభలో ఆయన మాట్లాడారు. వై నాట్ 175 అంటూ జగన్ పదే పదే చెప్తున్నారు. నేను ఈ పత్తికొండ సభ నుంచే సవాలు విసురుతున్నా. ముందు పులివెందులో గెలువు చూస్తా. జగన్, నువ్వు పుట్టక ముందు నుంచే నేను రాజకీయాలు చేస్తున్నా. నేనేం చేశానో మీ నాయన్ని అడుగు, కలలోకి వచ్చి చెప్తాడు. నేనేం చేశానో ఊరూరికి వెళ్ళి ఐటీ ప్రొఫెషనల్స్ని అడుగు, వాళ్ళు చెప్తారు. మొన్న నాకు కష్టం వస్తే 80 దేశాల్లో ఐటీ ప్రొఫెషనల్స్ మద్దతుగా నిలబడ్డారు. మాకు ప్రతి ఉద్యోగి ఒక స్టార్ క్యాంపెయినర్, ప్రతి పేదవాడు ఒక స్టార్ క్యాంపెయినర్. 5 కోట్ల మంది ప్రజలు స్టార్ క్యాంపెయినర్లుగా మమ్మల్ని నడిపిస్తున్నారు. అఖండ మెజారిటీతో గెలిపించుకున్నారు. జగనం పతం ప్రారంభమైంది. దేవుడు కూడా కాపాడలేడు. ఇంకా ఇవి కాక ఈ దేశంలో అందరు ముఖ్యమంత్రులకు కలిపి ఎన్ని ఆస్తులున్నాయో ఒక్క జగన్కి అంతకన్నా ఎక్కువ ఆస్తులున్నాయి. మరోవైపు ఇల్లే లేదంటున్నారు. కానీ తాడేపల్లిలో ఒక పెద్ద ప్యాలెస్, బెంగళూరులో మరో పెద్ద ప్యాలెస్, పులివెందుల్లో ఇంకో ప్యాలెస్, హైదరాబాదులో లోటస్ పాండ్లో ఒక ప్యాలెస్. ఇవన్నీ చాలా ఉన్నట్లు నిన్ననే ఋషికొండను బోడి కొట్టించి అక్కడ మరొక ప్యాలెస్ కడుతున్నాడు. జనం రక్తం తాగుతున్నాడు. టీడీపీ ప్రభుత్వంలో క్వార్టర్ మద్యం బాటిలు 60, ఇప్పుడు 200. అప్పుడు నాణ్యమైన మద్యం, ఇప్పుడు నాసి రకం. ప్రజల రక్తం తాగుతున్నాడు. మద్యం అమ్మకాల ద్వారా ప్రతిరోజు సాయంత్రానికి తాడేపల్లి కొంపకు డబ్బు అందకపోతే ఈ సీఎంకి నిద్ర పట్టదు. 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచి 56,000 కోట్లు దోచుకున్నాడు. నేనేం చేశానో మీ నాన్నను అడుగు. జగన్, నువ్వు పుట్టక ముందు నుంచి నేను రాజకీయాలు చేస్తున్నా. నేనేం చేశానో మీ నాయన్ని అడుగు, కలలోకి వచ్చి చెప్తాడు. హైదరాబాద్ నేను వేసిన ఫౌండేషన్. ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డితో సహా 4 ముఖ్యమంత్రులు నేను అభివృద్ధి చేసిన హైదరాబాద్ ఫలితాలను అనుభవించారు. ఇప్పటికీ అనుభవిస్తున్నారు. నేనేం చేశానో ఊరూరికి వెళ్ళి ఐటీ ప్రొఫెషనల్ అడుగు, వాళ్ళే చెప్తారు. నీ విధ్వంస పాలన అంతమొందించడంలో ప్రజలు నిర్ణయించుకున్నారు. నీ ఫ్యానుకు 3 రెక్కలున్నాయి. తొందరలో ఆ రెక్కలను విరిచి పక్కన పడేస్తారు. గెట్ రెడీ జగన్ రెడ్డి, నీ ఫ్యాన్ బాదుడు రెక్కలు ఉత్తరాంధ్ర ప్రజలు విరిచేస్తారు. ఇన్ఫ్రా రాజకీయ రెక్కలు సీమ ప్రజలు తుంచేస్తారు. నీ విధ్వంస నిర్ణయాలు రెక్కల కోస్తా ప్రజలు ఏపీ పీకి పారేస్తారు. కడాన మొండి ఫ్యానును నీ చేతిలో పెట్టి నిన్ను ఇంటికి పంపిస్తారు. డైపర్లు వేసుకొని. ఎప్పుడైతే టీడీపీ జనసేన పార్టీలు కలిశాయో అప్పుడే వైసీపీ కాలం చెల్లిందని ఆ పార్టీ నేతలకు అర్థమైంది. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చారిత్రక అవసరమని ప్రజలు గుర్తించారు. ఈ విషయం వైసీపీ నేతలకు కూడా అర్థమైంది. మమ్మల్ని బయటికి విమర్శిస్తున్నారు, కానీ భయంతో డైపర్లు వేసుకొని తిరుగుతున్నారు. కలలో కూడా నేను పవన్ కళ్యాణ్ కనిపిస్తున్నాం. రాష్ట్రానికి నంబర్ 1 చేసే బాధ్యత నేను తీసుకున్నా. టీడీపీ జనసేనను ఆశీర్వదించండి. సైకో పాలనలో రాష్ట్రం అతలాకుతలమైంది. ఈ పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని రక్షించుకోవడం కోసమే రా కదిలిరా అంటూ జనం మధ్యకు వస్తున్నాం. జగన్ కూడా సిద్ధం అంటున్నాడు. ఆయన సిద్ధమని పిలుపునిస్తే వైసీపీ నేతలు ఇక సెలవు అంటున్నారు. టికెట్లు ఇస్తామంటే పారిపోతున్నారు. అందుకే రాష్ట్ర భవిష్యత్తు కోసం టీడీపీ జనసేనలతో కలిసి పనిచేయాలనుకునే వైసీపీ నేతల కార్యకర్తలు కూడా రా కదిలిరా అని పిలుపునిస్తున్నారు. రద్దులు, కూల్చివేతలు, దాడులు, అక్రమ కేసులు తప్ప ఈ సైకో జగన్కి ఏమీ తెలియవు. రాష్ట్రమంతటా టీడీపీ జనసేన కూటమి గాలి బలంగా వీస్తుంది. విజయాన్ని ఆపటం ఎవరి తరము కాదు. పత్తికొండకు తరలి వచ్చిన జనసందోహాన్ని చూస్తే సైకో జగన్కు రాత్రి నిద్ర పట్టదు. తాడేపల్లి ప్యాలెస్లో టీవీలు పగిలిపోతాయి. ఒక ప్రభుత్వ ప్రజల్లో ఇంతటి కోపం అన్నెప్పుడు చూడలేదు. ఒక దెబ్బతో వైసీపీ ప్రభుత్వం ఫినిష్ అనటమో ఖాయం. తాను ప్రజలు బిడ్డవని చెప్పుకుంటున్న జగన్ ప్రజలు బిడ్డ కాదు, క్యాన్సర్ గడ్డ. ఇక 73 రోజులే. అరాచక పాలన అంతమొందించేందుకు జగన్ను ఇంటికి పంపేందుకు మిగిలింది 73 రోజులే. రాబోయే కురుక్షేత్ర సంగ్రామంలో టీడీపీ జనసేన ప్రభుత్వం కొలవదీరుతుంది.
ఎవరు నిర్లక్ష్యంగా ఉండవద్దు. ఈ 73 రోజుల్లో సైకిల్ ఎక్కండి. టీడీపీ జనసేన జెండాలు పట్టుకోండి. కష్టపడి పనిచేసి మన ప్రభుత్వాన్ని తీసుకురావటం మీరు బాధ్యతగా తీసుకుంటే మీ భవిష్యత్తును అందంగా తీర్చిదిద్దే బాధ్యత నేను తీసుకుంటా. ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ తీసుకురావటం వల్ల ఎందరో మాదిగలకు విద్య, ఉద్యోగాలు, న్యాయం జరిగింది. ఎప్పటికీ ఎస్సీ వర్గాలకు కట్టుబడి ఉన్నాం. కర్నూలు జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేలు భూ కబ్జాలు, ఇసుక దోపిడీ, మద్యం మాఫియాను పెంచి పోషిస్తున్నారు. పత్తికొండ ఎమ్మెల్యే ఫ్యామిలీ మాఫియా లీడర్గా మారారు. ఆదోని ఎమ్మెల్యే భూ కబ్జాలు కేరాఫ్గా మార్చారు. ఎమ్మిగనూరు ఎమ్మెల్యే తన సొంతూరు పక్కనే 100 ఎకరాలు కాజేశారు. కర్నూలు ఎమ్మెల్యే అవినీతిలో కింగ్ కాంగ్. పులివెందుల్లో గెలువు చూస్తా. వైనాట్ 175 అంటూ ఈ జగన్ పదే చెప్తున్నాడు. నేను ఈ పత్తికొండ సభ నుంచి సవాల్ విసురుతున్నా. ముందు పులివెందుల్లో గెలువు చూస్తా. ఎన్నికలకు ముందే పారిపోయిన పార్టీ వైసీపీ 69 మంది అభ్యర్థులు మార్చారు. అందులో 29 మంది బీసీ, ఎస్సీ వర్గాలే ఉన్నారు. మీరు మీ ఎమ్మెల్యేని నమ్మటం లేదు, ప్రజలను మిమ్మల్ని నమ్మటం లేదు అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. పేద బిడ్డ బతకలేడని పాపం 500 కోట్లు ఖర్చు పెట్టి, అది కూడా సముద్రం వైపు ఫేసింగ్ పెట్టి ఆ పెద్ద ప్యాలెస్ కడుతున్నారు అని చంద్రబాబు అన్నారు. అందరికీ ఉద్యోగాలు ఇచ్చేశానని చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఏం తమ్ముళ్ళు, ఉద్యోగాలు ఇచ్చాడా? మీకు జాబ్ క్యాలెండర్ వచ్చిందా? డిఎస్సి పెట్టాడా అని సభకు హాజరైన యువతను చంద్రబాబు ప్రశ్నించగా అందరూ లేదు అని సమాధానం ఇచ్చారు. సచివాలయంలో వాలంటీర్ల ఉద్యోగం, మటన్ కొట్టు, బ్రాందీ షాపుల్లో కొలువు, ఇవి నువ్వు ఇచ్చిన ఉద్యోగాలు. వీటిని ఉద్యోగాలు అంటారా? రాష్ట్రంలో 24% నిరుద్యోగులు ఉన్నారని, దేశంలో ఎక్కువ శాతం నిరుద్యోగులు ఉన్న రాష్ట్రం ఏపీనేనని నివేదిక ఇచ్చారు. అబద్ధాలు చెప్పడానికి సిగ్గనిపించలేదా అని అన్నారు. ఇంకా ఏమన్నారంటే,